దేవుని ఘనమైన నామానికి వందనాలు. దైవజనులకి మీ అందరికీ నా వందనాలు. మరలా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటున్నాం. నేను అంతటి యోగ్యురాలుగా దేవుని కృపను బట్టి దేవుడు నాకు దయచేసిన ఈ ధన్యతకి వందనాలు చెల్లించుకుంటున్నాను. 5వ మాటగా ఆయన పలికిన మాటను గూర్చి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రభా నీ బిడ్డలకు బోధించడానికి మీ నాకు ఇచ్చిన ధన్యతకి వందనాలు. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం ఉండదు కనుక ప్రభా, నా ద్వారా మీరు మాట్లాడండి. మాతో మీరు మాట్లాడి నీ నామునికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభువారు మొదటి 3 మాటలు మన గురించి పలికారు. తర్వాత 4 మాటలు తన గురించి మాట్లాడారు. ఈ 5వ మాటగా నేను అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను ఏమి నెరవేర్చాలండి? లేఖనము నెరవేరునట్లు. లేఖనం ఏం చెప్తుందంటే, 1000 సంవత్సరాల క్రితమే దావీదు భక్తుడు 69వ కీర్తన 21వ వచనంలో చెప్పారు. ఏమనంటే, నేను దప్పికొనగా నాకు చిరకను త్రాగనిచ్చిరి, ఆహారానికేమో చేదును తినటానికి ఇచ్చారని చెప్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి కనుక ఆయన ఆ మాట పలికారు. ఆయనకి దాహం ఎలా అయిందండి? ఏమి దాహం ఆయనకి అయింది? ఆ గురువారం రాత్రి నుండి ఆయన్ని హింసిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, త్రిప్పుతూ ఉన్నారు, అటు ఇటు కొడతా ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరంటే యూదులే. ఆయన మీద పగబట్టి ఆయన చంపవల్లని నిర్దోషి అయిన దేవుణ్ణి, ఏ దోషము ఏ పాపము లేని దేవుణ్ణి అన్యాయంగా తిప్పుతా సిలువేయడానికి వాళ్ళంత బాధ పెట్టినప్పుడు నోరు తెరవలేదంటండి. దేవుడు చాలా మౌనంగా ఉన్నాడు. కానీ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాడు. ఆ మాటలో ఇదొక మాట, నేను దప్పికొనుచున్నాను. నిజంగా ఆయన దప్పికొంటే వాళ్ళు దాహం ఇస్తారా? ఎవరని దేవునికి తెలియదండి? తెలుసు. ఎందుకంటే సిలువ వేయక ముందు కూడా ఆయనకి మార్కు సువార్త, మత్తయి సువార్త రెండిట్లో మత్తయ్య గారు ఏం చెప్పారంటే, చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చినప్పుడు అది రుచి చూచి తాగనొల్లకపోయిను అని ఉంది. అంటే అలెగ్జాండరుకు తండ్రి అయిన, రూపునకు తండ్రి అయిన అలెగ్జాండరు, ఆ కురేనీయుడైన సీమోను సిలువ కొంచెం సేపు మోసాడు. ఆ మోసే సమయంలో ఈయన అలసిపోయి ఉన్నాడని గ్రహించి ఆయనకి చేదు చిరకను తాగడానికి ఇచ్చారు, కానీ అది రుచి చూచి తాగనొల్లకపోయిను అని మత్తయి సువార్త 27:34లో ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఆయన బోళమును కలిపిన ద్రాక్ష రసము ఇచ్చారు, కానీ అది కూడా ఆయన త్రాగలేదు, తీసుకోలేదు అని ఉంది. కానీ దీని కింద యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో అయితే, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వరకు స్పంజి చిరకతో నింపి సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని అని ఉంది. అందించినప్పుడు ఆ చిరక ఎలా ఇచ్చారండి? స్పంజీకి తగిలిచ్చి. అదేమి పెద్ద దాహం తీరుస్తుందా? అదేంటంటే ఒక ఎనస్థీషియా లాంటిదంట. మనకి ఎవరికైనా సర్జరీ జరిగినప్పుడు ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేస్తే అసలు తట్టుకోగలమండి? తట్టుకోలేం కదా. ఎవరైనా సైలెంట్గా పడుకుని ఉంటారా ఎనస్థీషియా లేకుండా జరుగుతుంటే? తట్టుకోలేరు. ఈ బాధ అంతా, నొప్పులన్నీ తొలగించడానికి అది ఇస్తూ ఉంటారంట. అలాగే దేవునికి కూడా వీయాలని చూశారు, కానీ ఆ బాధని అట్లా తట్టుకోవడానికే ఇష్టపడ్డాడు తప్ప దాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన దాహం ఏంటంటే ఆయన జీవజలపు ఓట. ఆయన ఎంతోమందికి దాహం ఇచ్చిన దేవుడు. హాగరు పిల్లాడిని పడేసి దాహం లేదనుకున్నప్పుడు ఆ పొదలో పిల్లవాని స్వరం విని బుగ్గను చూపించిన దేవుడు. సంసోను గాడిద దవడతో 1000 మందిని చంపి ఈ ఫిలిష్తీ చేతిలో, సున్నత లేని వాళ్ళ చేతిలో నేను చావాలా అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు గోతిని చీల్చిన దేవుడు.
ఎంతోమందికి ఎన్ని లక్షల మంది అండి, 6 లక్షల పాదచారులు, 20 లక్షల మంది మోషే నడిపించేటప్పుడు బండను చీల్చి దాహం ఇచ్చిన దేవుడు ఆ దేవునికి ఇప్పుడు దాహం అవుతుందండి. ఏంటి ఆ దాహం అంటే, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడతాడు. 4వ అధ్యాయం, నాకు దాహం కిమ్మని అడిగాడు. అడిగినప్పుడు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కనుక నువ్వెందుకు నాకు దాహం ఇమ్మని అడుగుతున్నావని యేసయ్యని ఆమె ప్రశ్నించింది. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు, నీవు దేవుని వరమును అడుగుచున్న వారెవరో ఎరిగి ఉంటే ఆయన నీకు అసలు ఎప్పుడూ దప్పిగొన్నే దాహం ఇస్తాడంట. ఆయన ఎవరు? దేవుని వరం. ఆయనకి దాహం వేయటం ఏంటి? ఆయన దాహం అవ్వటం ఏంటి? అయితే ఆ దాహం అయినా కానీ అక్కడ పరిస్థితులు, దాహం ఇచ్చే పరిస్థితులు లేవని ఆయనకు తెలుసు, ఎవరు ఇవ్వరని కూడా ఆయన తెలుసు. కానీ లేఖనము నెరవేరునట్లు అప్పటికే సమస్తము సమాప్తమైపోయింది, ఇంకా నేను ఈ లోకం నుండి వెడిలిపోతున్నానని మన పాపాన్ని, మన శాపం అంతా భరించినప్పుడు, అందుకే 22వ కీర్తనలో కూడా ఆయన దవడ కంట అంటుకుపోతుందంట. అంటే మనం మామూలుగా కొంచెం దూరం వెళ్ళి దాహం వేస్తేనే తట్టుకోలేం కదా. మరి రాత్రంతా హింసించి ఆ ఒంట్లో ఉన్న నీరంతా, రక్తమంతా పోయి ఆయనకి దవడ కంటుకుపోయేంత దీనమైన స్థితికి వెళ్ళిపోయి అట్లాంటి పరిస్థితిలో దాహం అయింది. కానీ ఆ దాహం ఏంటంటే నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ప్రాణం అర్పిస్తున్నాను, ఇప్పుడైనా నా ఎద్దుకు వచ్చి మీ దప్పి తీర్చుకొని ఆ పరలోక రాజ్యంలో నాతో కూడా ఉండండి అనే దాహం. మరి ఎంతమందికి మనకు అటువంటి ఆశ ఉందండి? దేవుని రాజ్యంలో చాలా అందరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? పరలోకం వెళ్ళటానికి. అంటే నాకు తెలిసి అయితే అదే అనుకుంటున్నా. కొంతమంది ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం, ఏదో మేలు జరుగుతాయని, మనకున్న పరిస్థితులు మారతాయని వస్తే వచ్చి ఉండొచ్చు, అవి వేరే విషయం. కానీ మనకి ఒక క్రైస్తవునిగా మనం దేనికి మారాలంటే ఆయనతో కూడా, ఆయన నిత్యత్వంలో మన జీవితకాలం, ఇక్కడ కొంతకాలమే మనం బ్రతుకుతాం. పరదేశులం, మనం యాత్రికులం. ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు మన కాలం ముగుస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం ఆయనతో కూడా ఆ నిత్యత్వంలో ఉండటం కోసమే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అటువంటి దాహము, అటువంటి దప్పికను మనం కలిగి జీవించాలనే ఆశను ఆయన ఆ విధంగా తెలియపరిచారు. ఏంటి ఆ దాహం అంటే, మనం ఇంకా రక్షింపబడకపోతే, మనం ఇంకా దేవుని వైపు చూడకపోతే, ఇంకా దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉంటే, ఆయన మన కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడంట. యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను అంటాడు. అందుకే ఆయన యొక్క దాహాన్ని మనం ఎలా తీర్చాలి అంటే, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చి, ఇంకా మన ఇంట్లో ఎంతోమంది మారనోళ్ళు ఉంటున్నారండి. మన కుటుంబాల్లో ఎంతోమంది మారని వ్యక్తులు, మన బంధువుల్లో ఎంతోమంది మారని వ్యక్తులు, మనకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో పైకి భక్తిగా ఉంటూ కూడా దాని శక్తిని ఆశ్రయించని స్థితిలో ఉండేవారే ఎక్కువగా ఉంటున్నారు. మరి అటువంటి వారి కోసం మన ఆత్మ ఎలా రోధిస్తుంది? నశించిపోతున్న ఆత్మల కొరకే మనం పడుతున్న వేదన ఏంటో, ఆయన పడుతున్న వేదన ఏంటో మనకు చూపించి మనం అలా ఉండాలని దేవుడు ఆ దాహాన్ని కొన్నాడే తప్ప వాళ్ళు దాహం ఇస్తారని కాదు, ఆ దాహము తీర్చుకోవటానికి కాదు. ఎందుకంటే ఆ లేఖనం నెరవేరాలి. ఆ లేఖనం నెరవేర్చడానికే యేసుప్రభు వారి లోకానికి దైవ మానవుడిగా వచ్చారు. సంపూర్ణ మానవునిగా సిలువ వేయబడ్డాడు. సంపూర్ణ దైవ కుమారుడు, సంపూర్ణ మానవుడు, 2 విధాలా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన శరీర రూపంలో మన పాపాన్ని, మన శాపాన్నంతా సిలువపై మ్రోస్తున్నాడు. కాబట్టి ఆయన నాలుక ఎండిపోయిందండి. ఆయన దాహం కొన్నాడు. ఏంటి ఆ దాహం అంటే, మనము ఆయన యొద్దకు రావాలనే దాహం. మనం అందరూ రక్షింపబడి ఆయనతో కూడా నిత్యత్వం, ఆయనలో కూడా ఉండాలనే దాహం. మరి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన దాహాన్ని మనం తీర్చడానికి? ఎంతమంది కోరుకుంటున్నారు, ప్రభువా నీ శిలువ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నీవు కోరిన విధంగా నేను జీవిస్తాను ప్రభువా, నీకు ఇష్టమైన రీతిలో నీ దాహాన్ని తీర్చే విధంగా నేను జీవిస్తానయ్యా అని. ఆయన ఏమన్నాడు? ఎవడైనా దప్పికొంటే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలని చెప్పాడు యోహాను సువార్తలో.
అటువంటి దేవుడు మరి దప్పికొన్నాడంటే నీకోసం నా కోసం ఆ పాపం అంతా భరించినప్పుడు ఆయన కొన్న దప్పిక ఏంటంటే ఆత్మల కొరకైన దాహం. ఆయన సిలువ త్యాగం వ్యర్థం కాకూడదనే దాహం. ఆయన సిలువ త్యాగాన్ని మనం అనేకులకి ప్రచురించాలి అనే దాహాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. మరి మనం ఎలా జీవిస్తున్నాం? ఆయనకి ఇష్టమైన వారిగా జీవిస్తున్నామా? ఇప్పుడు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో నేనైతే ఎప్పుడు చూడను. నిన్నే మా పాప అంది, మా పిల్లలు కదలకుండా ఉంటారు, కొంచెం రేపు గుడ్ ఫ్రైడేగా సిలువ గురించి తెలుసుకుంటారు అంది. సరే చూపించు అన్న. నేను కొంచెమే చూశాను. అందులో ఒక భయంకరమైనటువంటి దృశ్యం. అది చూస్తుంటే మనకు ప్రతి క్షణం మనం ఏది చేస్తున్నా కూడా దేవుడు ఇంతగా హింసింపబడ్డా అని మనకి తెలుస్తుందని నాకు అప్పుడు అర్థమైంది. నాకు టీవీలు సినిమాలు ఫోన్లో కూడా నేనేమి చూడను వాక్యం తప్ప. అయితే అది కొంచెం చూసేటప్పటికి చాలా భయంకరంగా అనిపించింది. అయితే నేను విన్న ఒక విషయం ఏంటంటే దాని గురించి, అందులో యేసు ప్రభువారికి వేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి మామూలుగా అదేదో స్కిన్ లాంటిది తగిలించి దానిపైన కొడతారంట. దానికి ఎక్కడో కొంచెం చిన్న డ్యామేజ్ పడంట. నిజంగా అతనికి అది తగిలి ఆ కండంతా పీక్ వచ్చేసిందంట. వస్తే అతను హాస్పిటల్కి చేర్చారంట. 16 కుట్లు ఏమో పడినాయి అంట. అప్పుడు ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి అతను అడిగాడంట, నిజంగా యేసు ప్రభు వారు ఇంత బాధను అనుభవించారా, నిజంగానే ఆయన్ని కొట్టారా అని అడిగాడంట. అడిగినప్పుడు మనం చూపించేది 40%, ఇంకా చాలా ఉంది అందులో, అది నిజంగా అనేది ఇంకా మనం చూపించలేము, అంతకంటే ఎక్కువ బాధపడ్డారని చెప్పినప్పుడు అతను అక్కడే మోకరించి రక్షణ పొందాడంట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత వాక్యం వింటున్న మన పరిస్థితి, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మరి ఎలా మనం రక్షింపబడడానికి ఇష్టపడుతున్నాం? ఎలా దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాం? ఎలా దేవుని యొక్క దాహాన్ని తీర్చడానికి ఇష్టపడుతున్నామో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక తండ్రి కొడుకులు ఉన్నారంట. ఆ తండ్రి ఈ కొడుకు చాలా ప్రేమగా ఉండేవాళ్ళంట. వీళ్ళకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఆ ఇంటి నిండా పెయింటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారంట. అయితే ఆ దేశంలో యుద్ధానికి ఆ దేశంలో ఉన్న యవనస్తులందరూ రావాలని పిలిపించినప్పుడు ఆ తండ్రి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను వదులుకోలేను, కానీ దేశం కోసం నిన్ను పంపిస్తున్నాను అని చెప్పి పంపించాడంట. పంపించినప్పుడు తర్వాత కొద్ది కాలానికి బాగున్నాను, నువ్వేం దిగులు పడకలా వచ్చేది. కొంతకాలంకి ఏ మెసేజ్ లేదంట. తర్వాత ఒకరోజు ఒక అతను వచ్చారంట. వచ్చి పలానా వ్యక్తి తండ్రి గారు మీరేనా? అవునయ్యా అన్నారంట. అప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చాయంట. అతను ఓపెన్ చేస్తే వాళ్ళ కొడుకుదే అంటది. ఇతను నా కుమారుడే, ఎలా ఉన్నాడు అని అడిగితే, నీ కుమారుడు చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, అందరి వాళ్ళ కూడా చాలా దయ చూపించే వ్యక్తి, కానీ ఏం జరిగిందంటే నన్ను ఆ సైనికులు కాల్చడానికి వచ్చినప్పుడు నీ కుమారుడు అడ్డుపడి నన్ను రక్షించాడు, నీ కుమారుడు గాయమయ్యి చనిపోయాడు, అందుకని నేనే అతని ఫోటోని గీసుకుని తీసుకొచ్చి మీకు ఇచ్చాను అని చెప్పాడంట. అతన్ని చాలా దుఃఖించినప్పటికీ తన కుమారుడు చేసిన త్యాగాన్ని బట్టి సంతోషించాడంట. సంతోషించిన తర్వాత అతను ఒక వీలునామా రాశాడంట. తనకు బోల్డ్ ఆస్తుందంట, మంచి బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కావలసిన అన్నీ ఉన్నాయంట. అప్పుడు అతను చనిపోయిన తర్వాత దాన్ని లాయర్లు ఏలం వేశారంట. అందరూ కూడా మంచి మంచి బిల్డింగ్లు అన్నీ స్వాధీనం చేసుకోవడానికి ఏలంకి వచ్చారంట. వచ్చినప్పుడు ఫస్ట్గా ఏలం వేసిందండి ఎవరిదంటే ఆ అబ్బాయి ఫోటో వేశారంట. వేసి 1000 రూపాయలకి పెట్టారంట. ఎవరు పాడుకోవట్లేదంట. ఏంటండి వేలం పాటలో ఎవరు 1000 రూపాయలకి కూడా ఈ ఫోటో కొనరంటే వాడిని మాకేం చేసుకోవడానికి ఎందుకు అంటున్నారంట. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి అంట, అయ్యో ఎంతో దేశం కోసం త్యాగం చేశాడే, ఎందుకు అతన్ని అందరూ వద్దు అనుకుంటున్నారని లాస్ట్గా ఎవరు కనుక కొనకపోతే అలా ముగించేద్దామన్న సమయంలో ఆవిడ అందంట, నేనే కొనుక్కుంటానయ్యా 1000 రూపాయలకి అని చెప్పి ఆమె కొనుక్కుందంట. కొనుక్కున్నాక ఏలంపాట అయిపోయింది, అందరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు, అదేంటండి ఇంతవరకు ఇంకా ఏం పెట్టలేదు, మేము ఇప్పుడు పొద్దున్న నుంచి కూర్చున్నాము, ఇంతవరకు ఆ ఫోటో కొనడానికే సరిపోయింది అని అంటున్నారంట. అప్పుడు చెప్పాడంట, అతను రాసిన వీలునామా అంటే నా కొడుకుని ఎవరు ఇష్టపడి కొనుక్కుంటారో ఆస్తి మొత్తం వాళ్ళకే అని రాశాడంట. అంతే
దేవుడు కూడా తన కుమారుని మనకు పంపించి ఆ పరలోకంలో బాధలు, చింతలు, అప్పులు, లేములు ఏముండవు, ఏ శ్రమ, దుఃఖం, ఏ బాధ ఉండదు. ఉచితంగా మనకు అనుగ్రహించడానికి దేవుడిని పంపిస్తే ఎంతమంది నిరాకరిస్తున్నాం, ఎంతమంది స్వీకరిస్తున్నాం, ఎంతమంది దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం. అందుకే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే జరుగుతున్నాయి అంట. సమస్తం ఏది జరిగినా ఆయన చిత్తమే జరుగుతుంది. ఎన్ని అనుకున్నా ఆయన చిత్తమే జరుగుద్ది. అందుకే మనకు కష్టం వస్తే దేవుణ్ణి దూషించటం, మనకు బాధ వస్తే దేవుణ్ణి దూషించటం, మనకేదన్నా ఇబ్బంది కలిగితే ఏం దేవుళ్ళే అంటాం కాదు. ఏ పరిస్థితినైనా దేవుడు అనుమతించిన దాన్ని సంతోషంగా అనుభవించటమే ఒక విశ్వాస యొక్క నిజ జీవిత లక్ష్యం. అందుకే దేవుడు కొన్న దాహం ఏంటంటే మనం అందరం కూడా ఆయనతో ఉండాలని, ఆయనతో నిత్యము కూడా ఆ పరలోక రాజ్యంలో సంతోషించాలని ఆయన దాహమై ఉంది. ఆ దాహం తీర్చడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగా.